హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు నేనైతే మీ అందరికీ ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాల్సిన వీడియో అయితే చేపల పులుసు. అంటే మాది కృష్ణా జిల్లా అనమాట. సో మేము ఎలా వండుకుంటామో మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. ఈరోజు చేపల పులుసు మీ అందరితో షేర్ చేసుకుందామని. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా శుభ్రం చేసుకున్న ఫిష్ ముక్కలు, తర్వాత కావాల్సిన ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, అండ్ కావాల్సిన చింతపండు, నల్ల చింతపండు ఉంటుంది కదా అండి, అది తగినంత, తర్వాత కారం, ఆయిల్, ఇది వచ్చేసి పసుపు. సో ఇప్పుడు ఎలా మొత్తం కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవి వేసుకుందాం. ముందుగా ఆనియన్స్ వేసుకుందాం. ఆ తర్వాత మనం ఇందులో చూసారు కదా. ఇప్పుడు నేను కారం కావాల్సినంత, అంటే మనకి ఎన్ని స్పూన్స్ కావాలో మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నా. తర్వాత పసుపు కూడా తగినంత వేసుకోవచ్చు. ఓకే, పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే ఆయిల్ అయితే నేను మొత్తం సరిపడా ఇన్ని స్పూన్స్ అనేవి ఉన్నాయండి, మీకు ఎంత కావాల్స్తే అంత వేసుకోవచ్చు. సో దీన్ని మొత్తం మనం ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు అనేది బాగుంటుంది. సో నేను మీకు ఇది ఉడికాక కూడా ఇంకొక వీడియో పెడతాను, అంటే ఎలా కలుపుకోవాలన్నదే నేను మీకు చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు జలుబు చేసింది, అందుకే కొద్దిగా మాట రావట్లేదు. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటా ఇది చింతపండు చక్కగా అంత స్టైల్గా ఉండవసరం లేదండి. మనం నార్మల్గా ఇంట్లో అలా ఉంటున్నామో అలా ఉంటే సరిపోతుంది. అంటే చాలామంది పులుసులా పెట్టుకుని అందులో చేప ముక్కలు వేసుకుంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది. కాకపోతే నేను మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అండ్ మా కృష్ణా జిల్లాలో ఇలా చేసుకుంటారు. సో నేను అలా చేస్తున్నాను. అంటే నేను ఎలా చింతపండు పులుసు అలా పోసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇందులో మనం ఇలా పోసుకున్నాం కదా. అంటే మీకు ఎంత సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు.
నాకైతే కొద్దిగా వాటర్ పడతాయి అనుకున్నా, సో కొంచెం వాటర్ వేసుకుంటాను. చూసారు కదా, ఇందులో కొద్దిగా నేను వాటర్ వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ చింతపండు ఉంది కదా, దాంతో అంటే కొంచెం పులుపు ఎక్కువైనా కానీ ఈ వాటర్ అనేవి. ఇందులో మిస్టేక్ ఏం చేశానంటే నేను యాక్చువల్గా ఉప్పు వేయలేదు.